నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 5 రాష్ట్రాల ఎన్నికలను పార్లమెంట్ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించారు. ఇప్పుడు ఆ ఫలితాలు వచ్చేశాయి. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణ కాంగ్రెస్ కు 3, ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీకి పట్టం కట్టాయి. ఇదే రకమైన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పునరావృతమైతే బీజేపీ హ్యాట్రిక్ ఖాయం అనే వాదన వినిపిస్తోంది. అదే సమయంలో దక్షిణాదిలో పుంజుకోవాలన్న ఆ పార్టీ ప్రయత్నాలు ఇంకా వర్కౌట్ కావడం లేదన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. బీజేపీ నిజంగానే ఉత్తర భారత జనతా పార్టీ అయిపోతుందా? ఎంత ప్రయత్నించినా దక్షిణాదిపై పట్టు చిక్కడం లేదా? ఉత్తరాదిలో ఎగ్జిట్ పోల్స్ ను కాదని మరి ఓటర్లు ఎందుకు కాషాయ జెండా ఎగరేశారు? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఉత్తరాది రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ముందు 2 చోట్ల కాంగ్రెస్, ఓ చోట బీజేపీ అధికారంలో ఉన్నాయి. కానీ ఫలితాలు వచ్చాక 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండానే ఎగిరింది. నిజానికి 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోయే పరిస్థితులున్నాయనే అంచనాలున్నాయి. ఓ దశలో సర్వేలు కూడా అలాగే చెప్పాయి. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి మారిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మించిపోయి బీజేపీ ఫలితాలు సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రశ్నార్థకంగా మారిన మోడీ మానియా మరోసారి అద్భుతంగా వర్కౌట్ కావడం బీజేపీకి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఈ రాష్ట్రాల్లో కూడా ఫలితాలు తేడా కొట్టి ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం వచ్చేది. కానీ అలాంటి అవసరం లేకుండా ఉత్తరాది ఓటర్లు బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఈ ఫలితాల తర్వాత హిమాచల్ మినహా ఉత్తరాది మొత్తం బీజేపీ గాలే వీస్తోందని తేలిపోతోంది. ఇది కాంగ్రెస్కు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారతీయ జనతా పార్టీ 5 ప్రాంతాలకి ఈశాన్యంతో సహా, మిజోరాంతో సహా పెరిగింది. ఇది 10 సంవత్సరాలు అయినా దాదాపు నరేంద్ర మోడీ పాపులారిటీ 10 పోలేదు అని రెండో పాయింట్ చెప్తాను. మూడవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆ 3 రాష్ట్రాల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో బలం ఉండన చూపెట్టుకోలేకపోయింది. తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది విశేషమైన వార్త. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఎంపీ సీట్లు ఎక్కువ. ఢిల్లీ పీఠం దక్కాలంటే ఖచ్చితంగా ఉత్తరాదిన మెరవాల్సిందే. కానీ కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ఈ 3 రాష్ట్రాల్లో గెలవలేకపోవడంతో హస్తం పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. 3 రాష్ట్రాల్లోనూ బలమైన స్థానిక నాయకత్వంతో పాటు గెలవడానికి కావలసిన అన్ని అనుకూలతలు ఉన్నా ఓడిపోవడం కాంగ్రెస్కు మింగుడు పడ్డం లేదు. మధ్యప్రదేశ్లో అసలు సర్కార్ బీజేపీది కాదు. కాంగ్రెస్ సర్కారు కూల్చి పవర్లోకి వచ్చింది. ఓటర్లకు లెక్క ప్రకారం కాంగ్రెస్పై సానుభూతి ఉండాలి. ఇక ఉజ్జయినిలో జరిగిన దారుణం గురించి ఎంత చెప్పినా తక్కువే. అది నిర్భయ ఘటన కంటే దారుణమని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ ఎన్నికల ఎజెండాలో ఆ అంశం ప్రభావం కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ వ్యూహాత్మక వైఫల్యాలే కొంపముంచాయనే వాదన వినిపిస్తోంది. గెలుపోటములు సహజమే అయినా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరీ బీజేపీ 3/2 మెజారిటీ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. దీనికి తోడు కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి కమల్నాథ్ అనే క్లారిటీ లేదు. కానీ బీజేపీ సీఎం ఎవరో చెప్పకుండానే మోడీ పేరు మీద ఎన్నికలకు వెళ్ళింది. అయినా సరే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. కమల్నాథ్, దిగ్విజయ్ కలిసి పనిచేసినట్టు కనిపించిన కాంగ్రెస్ ఫేట్ మారలేదు. రాజస్థాన్లో మరీ ఘోరం. ఇక్కడ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ మొదట్లో సవాళ్లెదుర్కొన్న తర్వాత సర్దుకొని కుదురుకుంది. అంతర్గత విభేదాలు కూడా కొలిక్కొచ్చాయి. ఇక ఆఖరి ఏడాదిలో గెహ్లాట్ మార్క్ సంక్షేమంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ అంచనా వేసుకుంది. కానీ క్షేత్రస్థాయి పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయారని ఫలితాలు చాటి చెప్పాయి. గెహ్లాట్, పైలట్ మధ్య నిజమైన సయోధ్య కుదరలేదనే ప్రచారం ఊపందుకుంది. అటు బీజేపీలో గ్రూపులున్న మోడీ మానియాలో గెలుపు దక్కింది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ సీఎం భూపేష్ బఘేల్ పథకాలు ఆదివాసీల్లో కూడా నాటుకుపోయాయనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని చెప్పారు. అదే సమయంలో అటు లోకల్ బీజేపీ పెద్దగా పుంజుకోలేదు. రమణ్ సింగ్తో పోలిస్తే భూపేష్ బఘేల్ దూకుడైన నేత కావడంతో ఫలితాలు అలాగే వస్తాయని నమ్మారు. కానీ ఇక్కడ మోడీ మంత్రమే పనిచేసింది. కాంగ్రెస్ అనూహ్య ఓటమి ఆ పార్టీకి అసలు మింగుడు పడ్డం లేదు. 5 రాష్ట్రాల్లో గ్యారంటీగా గెలిచే రాష్ట్రం ఛత్తీస్గఢ్ అని రాహుల్ మొదటి నుంచి చెబుతూ వచ్చారు. అలాంటిది ఇలాంటి ఫలితాలు వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీకి ఉత్తరాదిన మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉందని మరోసారి రుజువైపోయింది. ఈ మద్దతును తగ్గించకుండా తమకు హస్తన పీఠం దక్కదని కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సి ఉంది. హిమాచల్ మినహా ఉత్తరాదిన ఎక్కడా అధికారంలో లేని కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో పెను సవాల్ ఖాయం. అటు బీజేపీ ఈ ఫలితాలతో ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మోడీ దూకుడు తగ్గిందన్న ప్రతిపక్షాల ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అటు ఈ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. కూటమి కట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక లోక్సభ ఎన్నికల సంగతి చెప్పేదేముందని బీజేపీ సెటైర్లేస్తోంది. బీజేపీ మొదటి నుంచి ఉత్తరాది బలంతోనే కేంద్రంలో అధికారంలోకి వస్తోంది. మోదీ వచ్చాక ఆ బలం ఇంకా బాగా పెరిగింది. ఎన్నికలు జరిగిన 3 ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలొస్తే బీజేపీకి సానుకూలత వస్తుంది. యూపీలో కూడా మెజారిటీ సీట్లు వచ్చాయంటే ఇక ఢిల్లీలో అధికారాన్ని ఆపేదేవరనే ప్రశ్నలు వస్తున్నాయి. జనవరిలో రామమందిరం ఓపెన్ అయితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని బీజేపీ ఎంపీలు ధీమాగా చెబుతున్నారు.
ఇక కాంగ్రెస్ ఇక్కడ మెరుగైన ఫలితాలు ఎలా రావాలో ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. డీఎంకే ఎంపీ ఉత్తరాదిని గోమూత్ర రాష్ట్రాలని ఈసడించినా ఆ రాష్ట్రాలే ప్రధానమంత్రిని డిసైడ్ చేస్తాయని మర్చిపోకూడదు. కాంగ్రెస్ తక్షణం జాగ్రత్త పడాలి. ఉత్తరాదిన బలం పుంజుకోవడానికి కొత్త వ్యూహాలతో ముందుకు రావాలి. దక్షిణాదిన వర్కౌట్ అవుతున్న కాంగ్రెస్ వ్యూహాలు ఉత్తరాదికి వచ్చేసరికి తేలిపోతున్నాయి. ఉత్తరాది కోసం ప్రత్యేకంగా మేధోమథనం చేసి వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. గుడ్డిగా హిందుత్వ ట్రాప్లో పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాలి. దక్షిణాదిలో బీజేపీ ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడుతున్న కాంగ్రెస్ ఉత్తరాదిలో మాత్రం బీజేపీ ట్రాప్ ఎక్కడుందో వెతికి మరీ అందులో పడుతోంది. దీంతో బీజేపీకి గేమ్ ఈజీ అయిపోతోంది. ఇండియా కూటమి చెదిరిపోకుండా కాపాడుకోవడం, లోక్సభ ఎన్నికల్లో అవసరమైతే ఉత్తరాదిలో చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కాంగ్రెస్ తక్షణ కర్తవ్యం. ఈ పని ఎంత బాగా చేస్తే కేంద్రంలో అధికారంపై అంత బాగా ఆశలు పెట్టుకోవచ్చు. లేకపోతే మరోసారి బీజేపీకి బంగారు పళ్ళెంలో అధికారం అప్పగించాల్సిందే. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీకి ఉత్తరాది షాక్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం కర్ణాటకలోనూ కాంగ్రెస్ ను ఆదరించారు. దక్షిణాదిలో కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోంది. కానీ ఉత్తరాదిన పుంజుకోకుండా అధికారం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తరాన వరుస పరాజయాలు కాంగ్రెస్ ను డీలా పడేలా చేస్తుంటే దక్షిణాది ఓటర్లు మాత్రం ఆ పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు. మొన్న కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ ఫలితాలతో కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ స్ఫూర్తితో దక్షిణాదిలో పూర్వ వైభవం సాధించగలమనే ధీమా ఆ పార్టీకి వచ్చింది. కానీ దక్షిణాదిలో తక్కువ ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారం అసాధ్యం. ఢిల్లీ పీఠం దక్కాలంటే ఉత్తరాన ఉట్టి కొట్టాల్సిందే. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అక్కడ వర్కౌట్ కావడం లేదు. అదే సమయంలో ఉత్తరాదిని మొదటి నుంచి బలంగా ఉన్న బీజేపీకి దక్షిణాది అంతు చిక్కడం లేదు. కర్ణాటకలో ఉన్న అధికారం పోగొట్టుకున్న బీజేపీ తెలంగాణలో కాస్త పుంజుకున్నామని చెప్పుకుంటోంది. కానీ ఈ తరహా ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే అప్పుడు కాషాయ పార్టీకి అనుకున్న సీట్లు రాకపోవచ్చు. ఒకవేళ ఉత్తరాదిన కొన్ని సీట్లు తగ్గినా వాటిని దక్షిణాదితో పూరించాలనే ఆకాంక్ష నెరవేరడం అంత తేలిక కాదని బీజేపీకి అర్థమైపోయింది. నార్త్ అండ్ సౌత్ డివైడ్ మొదటి నుంచి కూడా ఉంది. సౌత్లో కాంగ్రెస్ పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతూ వచ్చింది. నార్త్లో బీజేపీ బలమైన ప్రదర్శన చూపెడుతూ వచ్చింది. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢే కాదు, ఇప్పుడు యూపీలో బీజేపీ ఉంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా హిందీ ఆర్ట్ ల్యాండ్లో బీజేపీ డామినేషన్ ఉంటుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు ప్రగతిశీలమైనవి. అక్కడ నడిచే మత రాజకీయాలు ఇక్కడ కుదరవు. కుల సమీకరణలు కూడా ఉత్తరాదిన ఉన్నట్టుగా దక్షిణాదిన ఉండవు. దక్షిణాన కూడా కులం పనిచేసినా దానికి మించి ప్రగతిశీల అంశాల ప్రభావం ఉంటుంది. బీజేపీ పనితీరుపై దక్షిణాది ఓటర్లు సంతృప్తిగా లేరని తేలిపోయింది. బీజేపీ ఎత్తులు కూడా ఉత్తరాదిన పనిచేసినట్టుగా ఇక్కడ పనిచేయడం లేదు. బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి అని దక్షిణాది ఓటర్లు భావిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అదే నిజమైతే బీజేపీకి దక్షిణాదిలో ఎంపీ సీట్లు పెరగకపోగా 2019లో వచ్చిన సీట్లు కూడా కష్టమే అనే అభిప్రాయం ఉంది. మరి అలా జరగకుండా ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది కీలకం. ఉత్తరాదికి దక్షిణాదికి మరో ముఖ్యమైన తేడా ప్రాంతీయ పార్టీలు. ఉత్తరాదిన ప్రధాన పోరు 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుంది. కానీ దక్షిణాదిన ఈ 2 పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ముఖ్యమైన ప్లేయర్లుగా ఉన్నాయి. ఓవైపు ప్రాంతీయ పార్టీల తాకిడి తట్టుకోవాలి, మరోవైపు ప్రత్యర్థి జాతీయ పార్టీని కాచుకోవాలి. ఈ 2 పనులు ఒకేసారి చేస్తేనే విజయం దక్కుతుంది. ఇంత చేసినా దక్షిణాదిన ఏపీ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 2 జాతీయ పార్టీలకు వచ్చే ఎంపీ సీట్లు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మొన్నటిదాకా ఉత్తరాదిని పుంజుకుంటామని కాంగ్రెస్ అంచనా వేసింది. అలా జరిగి ఉంటే అప్పుడు దక్షిణాది అడ్వాంటేజ్తో సొంతంగా అధికారంలోకి రాకపోయినా కూటమి సర్కారైనా వస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అటువంటి ఆశలపై నీళ్లు జల్లాయి. ఇవే రకమైన ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ అయితే దక్షిణాదితో సంబంధం లేకుండా కేవలం ఉత్తరాది సీట్లతోనే బీజేపీ పవర్లోకి వస్తుందనే అంచనాలు కాంగ్రెస్ను భయపెడుతున్నాయి. దక్షిణాదిలో వర్కౌట్ అయిన గాంధీ కుటుంబం సెంటిమెంట్ ఉత్తరాదిన ఎందుకు వర్కౌట్ కావడం లేదని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఆలోచనలో పడింది. కానీ సమయం ఎక్కువగా లేదు. ఏ వ్యూహమైనా త్వరగా రచించాలి. వీలైనంత వేగంగా రంగంలోకి దిగాలి. ఓ పద్ధతి ప్రకారం ఉత్తరాది 3 మార్చాలి. దక్షిణాదిన బలం ఇంకా పెంచుకోవాలి. అప్పుడే ఢిల్లీ పీఠం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎప్పటిలాగే ప్రతిపక్ష పాత్రకు సిద్ధపడాల్సి ఉంటుంది. నిజానికి ఉత్తరాదిన బీజేపీ విజయంతో పోలిస్తే దక్షిణాదిన తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన విజయం ఘనమైనదనే వాదన లేకపోలేదు. ఎందుకంటే బలమైన ప్రాంతీయ పార్టీని ఎదుర్కొని గెలిచారు. అదే సమయంలోనూ మెరుపులా మెరిసిన బీజేపీని చావు దెబ్బగొట్టారు. ఇలా ఒకేసారి 2 పనులను విజయవంతంగా చేశారు. ఈ గెలుపును ఓ కేస్ స్టడీలా తీసుకుని ఉత్తరాదికి అప్లై చేయాలని, దీనికి ఉత్తరాదికే ప్రత్యేకమైన వ్యూహాలు జోడించాలనే సూచనలు వస్తున్నాయి. కాంగ్రెస్కు ఉత్తరాదిన నేతలు బలంగా లేకపోవడం కూడా మైనస్గా మారుతోంది. ఇప్పటికైనా ప్రతి రాష్ట్రంలో బలమైన నేతను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతర్గత విభేదాలున్న చోట పరిస్థితి చక్కదిద్దాలి. లేకపోతే మరోసారి ఓటర్లు కాంగ్రెస్కు సారీ చెప్పడం గ్యారంటీ అనే వాదన వినిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లోనూ తెలంగాణ ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షించడానికి మరో ప్రత్యేక కారణం ఉంది. ఎన్ని స్కీములు అమలు చేసినా, ఎంతగా డబ్బులిచ్చినా నేతల వ్యవహారశైలి నచ్చకపోతే ఓటర్లు ఆదరించరని తెలంగాణ ఫలితంతో తేలిపోయింది.
ఇలా పార్లమెంట్ ఎన్నికల్లోనూ నేతల వ్యవహార శైలిని ప్రధానాంశంగా చేయగలిగితే కాంగ్రెస్కు అవకాశాలు మెరుగుపడతాయనేది మరో వాదన. ఈ దిశగా కూడా తెలంగాణ వ్యూహాన్ని కాంగ్రెస్ ఖచ్చితంగా పరిశీలించాలి. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పదే పదే ఓ పద్ధతి ప్రకారం స్థిరంగా నెగిటివ్ ప్రచారం చేసింది. ప్రజల మనసులో ఉన్న భావాలకు అనుగుణంగా విమర్శలు ఎక్కుపెట్టింది. ఇదే మోడల్ మోడీకి అప్లై చేస్తే ఓటర్లు ఆలోచనలో పడతారనేది ఓ లెక్క. మరి కాంగ్రెస్ భవిష్యత్తులో ఏం చేస్తుందనేది చూడాలి. ఏమాత్రం తేడా కొట్టినా బీజేపీకి మళ్లీ భారీ విజయం దక్కుతుంది. రాహుల్ జోడో యాత్ర చేసిన తర్వాత కూడా ఢిల్లీలో అధికారం దక్కకపోతే క్యాడర్కు ప్రతికూల సంకేతాలు వెళతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా కాంగ్రెస్ ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శించాలి. విజయాలు చూసుకుని పొంగిపోకుండా ఓటముల నుంచి త్వరగా గుణపాఠాలు నేర్చుకోవాలి. మోడీ బలం మరీ అంతగా తగ్గిపోలేదని గ్రహించాలి. ఢిల్లీ పీఠానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలని అర్థం చేసుకోవాలి. ఓ దశలో దక్షిణాదిపై దండయాత్ర చేసినంత పని చేసింది బీజేపీ. సౌత్ను కమ్మేస్తున్నామనే కలర్ ఇచ్చింది. కానీ ఓటర్లు ఆ భ్రమలు నమ్మలేదు. వాస్తవమేంటూ బీజేపీకి చాటి చెప్పారు. తమిళనాడులో మిత్రపక్షం అన్నాడీఎంకేను దూరం చేసుకున్నాక అక్కడ బీజేపీ జీరో అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు ఓడిపోవడం షాక్ అనే చెప్పాలి. ఏపీలోనూ బీజేపీకి ఏమీ లేదు. కేరళలోనూ జీరోనే. కర్ణాటకలోనూ బలహీనంగా ఉంది. ఈ లెక్కన మొత్తం దక్షిణాదిలో బీజేపీకి వచ్చే ఎంపీ సీట్లు 10కి అటు ఇటు అనే వాదన ఉంది. ఈ ఆలోచనే బీజేపీని ఉలిక్కిపడేలా చేస్తోంది. మరీ అంత తక్కువ వస్తే ఉత్తరాదిన ఏమాత్రం తక్కువ పడ్డా ఇబ్బంది తప్పదు. ఈశాన్యంలోనూ మణిపూర్ అల్లర్ల తర్వాత సీన్ మారిన పరిస్థితి. ప్రస్తుతానికి బీజేపీ వ్యతిరేకత కనిపించినా పార్లమెంటుకు వచ్చేసరికి గంపగుత్తగా కాంగ్రెస్కు సీట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఇలాగే ఉంటే బీజేపీ హ్యాట్రిక్ ఖాయమే. అయితే అందుకోసం బీజేపీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అటు అధికారం రావాలంటే కాంగ్రెస్ ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు చేయాలి. పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని నెలలే టైం ఉంది. ఏ పార్టీ ఏం చేయాలి? తెలంగాణ ఫలితాలు చెప్పే ప్రత్యేకమైన గుణపాఠం ఏంటి? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతాయనేది ముందు నుంచి అనుకుంటున్న విషయమే. ఇప్పుడు వచ్చిన ఫలితాలు చూశాక ఉత్తరాది దక్షిణాది ఓటర్ల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. ఉత్తరాదిన బీజేపీకి, దక్షిణాదిన కాంగ్రెస్కు అండగా నిలిచిన స్థితి. కానీ ఇవే ఫలితాలు పునరావృతమైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ హ్యాట్రిక్ గెలుపు ఖాయమే. అలా జరగకూడదంటే కాంగ్రెస్ చాలా కష్టపడాలి. ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ అక్కడ మళ్లీ బలం పుంజుకోవాలి. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలేవీ లేవు. అందుకే డైరెక్ట్గా పార్లమెంట్ను టార్గెట్ చేసి వ్యూహాలు రచించాలి. గత పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి. అటు బీజేపీకి కొన్ని ఇబ్బందులున్నాయి. దక్షిణాదిలో ఓటర్ల మనసు గెలవకుండా ఎప్పుడూ ఉత్తరాది పార్టీగానే కొనసాగడం భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ అంశాలను 2 జాతీయ పార్టీలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 5 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రానికి పరిస్థితి భిన్నం. ఓటర్ల ఆలోచన తీరు ప్రత్యేకమే. అయినా సరే ఉత్తరాది దక్షిణాది పరంగా చూస్తే కొన్ని సారూప్యతలు, తేడాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. బీజేపీ మత రాజకీయం ఉత్తరాదిన ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ మార్క ప్రచారం దక్షిణాదిని ఆకట్టుకుంటోంది. 2 పార్టీలు పద్ధతులు మార్చుకుని దేశవ్యాప్తంగా అందరూ ఓటర్ల అభిమానం చూరగొనడమే వాటి ముందున్న పెద్ద సవాల్. ఏదో ఒక ప్రాంతంపై ఆధారపడి జాతీయ పార్టీలు మనుగడ సాగించలేవు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల ఆదరణ కావాల్సిందే. పార్లమెంట్ ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేదు. కేవలం కొన్ని నెలలే మిగిలి ఉన్నాయి. ఇంత తక్కువ టైంలో వ్యూహాలు మార్చడం, వాటిని విజయవంతంగా అమలు చేయడం టఫ్ టాస్క్. కానీ తప్పదు. ఈ టాస్క్ సమర్థంగా అమలు చేసిన పార్టీకి అధికారం దక్కుతుంది. తేడా వస్తే మరో 5 ఏళ్లు ఆగాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని పార్లమెంట్ ఎన్నికలతో ముడిపెట్టకూడదనే వాదన కూడా ఉంది. కానీ ఏ ఎన్నికలైనా ఓటర్ల మూడుకు ప్రతిరూపమనే అంశంలో మరో మాటకు తావులేదు. ఆ రకంగా ఏ ఎన్నికల ఫలితాలనైనా పార్లమెంటుకు అన్వయించవచ్చు. మత రాజకీయం తప్ప బీజేపీకి మరో రకమైన రాజకీయం రాదా అనేది $1 మిలియన్ ప్రశ్న. అభివృద్ధి చుట్టూ ఎన్నికలు తిరిగితే ఓడిపోతామనే భయం ఉందా అనేది తేలాల్సిన విషయం. కాంగ్రెస్ ఎన్నేళ్లైనా హిందుత్వ ఉచ్చును ఛేదించలేదా అనేది మరో బిగ్ క్వశ్చన్. సౌత్ సక్సెస్ నార్త్కు ఎందుకు విస్తరించలేకపోతోందనేది తేల్చుకోవాలి. మొత్తంగా 2 జాతీయ పార్టీలకు భిన్నమైన సవాళ్లున్నాయి. ఖచ్చితంగా ప్రత్యేక వ్యూహాలు అవసరం ఉంది. మరి ఏ పార్టీ త్వరగా పద్ధతి మార్చుకుంటుందనేది చూడాల్సి ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేశాయి. ఉత్తరాదిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించడం ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీసింది. అఖిలేష్, విఖిలేష్ వంటి వారికి సీట్లెందుకు అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్నాథ్ వ్యాఖ్యానించడం తప్పుడు సంకేతాలు పంపింది. రాజస్థాన్లో హనుమాన్ బేనీవాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీతో పొత్తుకు నో అనడంతో జాట్ల ఓట్లు చీలిపోయాయి. లోక్సభ ఎన్నికల ముందే మిత్రపక్షాలకు మొండి చేయి చూపడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. తాజా ఫలితాలతో ఇండియాలో విభేదాలు మరింత తీవ్రమై ఉమ్మడి లక్ష్యం నెరవేరకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీకి కనీసం దరిదాపుల్లో కూడా లేని స్థితిలో ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భేటీకి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండడం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ధ్యేయంగా కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసింది.
ప్రతిపక్షాల కూటమికి ఇండియా పేరును కూడా నిర్ణయించారు. ఇప్పటికే 3 సార్లు సమావేశం అయ్యారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కాంగ్రెస్కు ప్రతికూలంగా వచ్చాయి. ఎన్నికల సన్నద్ధత సమయంలోనే ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఫలితాలు కూడా అనుకూలంగా రాకపోవడంతో మిత్రపక్షాలు కాంగ్రెస్ని టార్గెట్ చేశాయి. ఒంటెద్దు పోకడే కొంప ముంచిందని మండిపడ్డాయి. బీజేపీ గెలుపు కాదు, కాంగ్రెస్ పరాజయమని విమర్శించాయి. దీంతో ఒకవేళ మీటింగ్ జరిగినా వాడివేడిగా జరుగుతుందని అందరూ భావించారు. ఇప్పుడు వాయిదా పడ్డంతో తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇండియా కూటమి ఎలా వ్యవహరిస్తుందనేది కూడా తేలాల్సి ఉంది. ఇండియా కూటమి సమావేశం 2 వారాల తర్వాత జరిగే అవకాశం కనిపిస్తోంది. అప్పటికీ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి ఉంది. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఇక ఇండియా కూటమి కథ ముగిసిందని చెబుతోంది. 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు ఇండియా కూటమిలో లోకులకు దారితీశాయి. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా ఇండియా కూటమి ఓట్లు చీరడం వల్ల 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము ముందే చెప్పామని దీదీ గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతో పాటు వ్యూహం కూడా అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే బీజేపీ అధికారంలోకి రాదన్నారు. బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే క్రమశిక్షణ కావాలని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు చురకలంటించారు. కలిసికట్టుగా పనిచేస్తే మున్ముందు ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పారాయన. మధ్యప్రదేశ్లో తమను సీట్ల సర్దుబాటుకు పిలిచి సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమానించిందని అఖిలేష్ గతంలోనే విమర్శించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఇండియా కూటమిలో అభిప్రాయ భేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. సమాజ్వాదీ పార్టీ జేడీయూ కూడా ఎన్నికల బరిలో ఉండడంతో ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరింది. తెలంగాణలో గెలిచినప్పటికీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. ఓవరాల్గా ఉత్తరాదిని దున్నేస్తున్న బీజేపీ దక్షిణాదిలో కష్టపడాల్సిందే. దక్షిణాదిన సత్తా చాటుతున్న కాంగ్రెస్ ఉత్తరాదిలో పుంజుకోవాల్సిందే. ఈ రెండింటిలో ఏం జరుగుతుందనేదే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది.